ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పండు, అమ్మా, ఆ వీర్రాజు గారిని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నాకు కూడా అలాగే ఉందమ్మా. వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకుని అందులో ఏముందో ఓపెన్ చేసి చూడు పండు. అలాగేనమ్మా. పండు, ఇది అక్కడ పెట్టు. అయ్యా, వాడు తీసుకున్నాడేంటి ఆ గిఫ్ట్? అదే అర్థం కావట్లేదురా. అయ్యా, వాడి వాలకం చూస్తుంటే ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసేలా ఉన్నాడు. లక్ష్మమ్మ, వామ్మో! అయ్యా, ఆ గిఫ్ట్ లో బాంబు ఉంది కదా, అది ఓపెన్ చేస్తున్నాడు. దొరికిపోతాం అయ్యా. అయ్యా, వాడు ఇష్టం వచ్చినట్లు ఓపెన్ చేస్తున్నాడు. బాంబు ఇక్కడే పేలినా పేలుతుంది. మనం వెళ్ళిపోతాం రండయ్యా. వామ్మో! అవ్వో! ఏంటయ్యా అలా చూస్తున్నారు? రండి పోదాం. అది పేలగానే పైకి పోతాం. అది పేలకపోతే మనం దొరికిపోతాం. వాళ్ళ చేతిలో చేస్తాం. పదండి అయ్యా. నువ్వు ఉండరా. లక్ష్మమ్మ, ఇందులో ఏట్లేదమ్మా, ఏదో బొమ్మ తెచ్చాడు అంతే. పండు, ఆ వీర్రాజు ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడు. అతన్ని తక్కువ అంచనా వేయద్దు. ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అలాగేనమ్మా. అయ్యా, ఒకసారి ఇలా రండి. ఎక్కడికి రా. రండి అయ్యా, రండి. ఏంట్రా? రండి అయ్యా. ఏంటో చెప్పరా. రండి చెప్తాను. అయ్యా, గిఫ్ట్ బాక్స్ లో బాంబు లేదు. గిఫ్ట్ ఏమైనా మారిపోయిందా? ఈ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దామని చెప్పి ఆ గిఫ్ట్ లో బాంబు తీసుకొచ్చారు కదయ్యా, ఆ బాంబు ఏమైనట్లు? ఆ బాంబు పేలకపోతే మీ పగ తీరదు. తీరకపోతే ఎలాగయ్యా? ఒరే పానకాలు, నీకు మూత్రం ఆగదు, ఆత్రం ఆగదేంట్రా? అది కాదయ్యా, ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తానని చెప్పి బేరాలు పలికారు. అవునరా, ఫ్యామిలీని చంపుతాను. ఇప్పుడు ఎలా చంపుతారయ్యా? నేను ఇప్పటికిప్పుడే మారిపోయి గిఫ్ట్ ఇస్తే నమ్మరని నాకు డౌట్ వచ్చి ఆ గిఫ్ట్ లో బాంబు పెట్టలేదురా. మరి ఎలాగయ్యా? ఆ బాంబు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఆల్రెడీ ఒక పగడ్బందీ ప్లాన్ వేశాన్రా. ఆ బాంబు రావాల్సిన టైంలో వస్తుంది, పేలాల్సిన టైంలో పేలుతుంది. మా పెదనాన్న ఫ్యామిలీ మొత్తం గాలి బూడిద మసైపోయి చచ్చిపోతారు. ఇది కన్ఫర్మ్. అదేనయ్యా, అదే ఎప్పుడు ఎలా బాంబు పేలుతుంది? నో, అది ఎవ్వరికీ తెలియనివ్వను రోయ్. వాళ్ళ చావుని ఇవాళ ఎవ్వరూ తప్పించలేరు. నా పగ చల్లారే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అయ్యా, నిన్నటి వరకు మీరు కమెడియన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు పెద్ద సైకో విలనని ఇప్పుడు అర్థమైందయ్యా. రేయ్, నా కొడుకుని జైల్లో పెట్టించి వీళ్ళు పండగ చేసుకుంటుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను రా? అయ్యా, మీకు దేవుడిచ్చిన చెల్లెలు వస్తుంది. ఎన్ని అవమానాలు పడినా పర్వాలేదురా, నా చెల్లెలు పెళ్లి చూసే వెళ్తాను. వెళ్తాను. అనయ్య, నటించింది చాలు, ఒకసారి ఇలా రా. పద. రామ్మా, రా. సహస్ర, ఏంటి, ఏమైంది? ఒక్క నిమిషం అమ్మా. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, నీకొక విషయం చెప్పాలి. అంత సీరియస్ విషయమా? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు?
నువ్వే కదమ్మా జాగ్రత్తగా ఉండాలని చెప్పావు. సరే ఏమైందో చెప్పు. ఏం లేదమ్మా, బావా అత్తయ్య మొబైల్ని తన ఫ్రెండ్కి ఇస్తూ రిపేర్ చేయించమని చెప్పాడు. హ్మ్, ఇందులో అంత పెద్ద రహస్యం ఏముంది? వదిన మొబైల్ చెడిపోయి ఉంటుంది, అది రిపేర్ చేయించమని వాడి ఫ్రెండ్కి ఇచ్చాడేమో. నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ మొబైల్ని తన ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత అందులో బావా లైఫ్ మ్యాటర్ ఉందని చెప్పాడమ్మా. అత్తయ్య మొబైల్లో బావ లైఫ్ మ్యాటర్ ఏముందని ఎందుకలా చెప్పాడు? అది ఏంటో కనుక్కోవాలమ్మా. ఏమిందమ్మా అలా చూస్తున్నావు? సహస్రా, ఇప్పటికే మనకి చాలా తలనొప్పులున్నాయి, అవి సరిపోవా? ఏమిందమ్మా, బావలా ఎందుకన్నాడో తెలుసుకోకపోతే ఎలా? వాడెందుకు అలా అన్నాడని నువ్వు విహారిని ఫాలో చేస్తావు. ఆ విషయం విహారి గ్రహించాడంటే నీ మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చే కదా మొన్న నీ పెళ్లి గురించి, నువ్వు ఆడిన నాటకం గురించి మొత్తం తెలుసుకున్నాడు. అది కాదమ్మా, బావలా మాట్లాడేసరికి నువ్వేం మాట్లాడుకు, నేను చెప్పింది మాత్రమే విను. నువ్వు చేసిన పనులతో ఇప్పటికే విహారికి కొన్ని నిజాలు తెలిసి నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాణ్ణి కదిపితే ఐవీఎఫ్ గురించి కూడా వాడు ఆరా తీస్తాడు. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. నీ బతుకుని నువ్వే నీ చేత్తో నాశనం చేసుకునే దానివవుతావు. అది కాదమ్మా, బావకు అనుమానం రాకుండా నేనే ఏమైనా. వద్దే తల్లి, నువ్వు కామ్గా ఉండు. ఇప్పుడు మన ఎజెండా, మన ఇద్దరి ప్లాను లక్ష్మిని బాగా చూసుకోవడమే. అదే పనిలో ఉందాం. నువ్వు అనవసరంగా లేనిపోని డౌట్లతో కోరి కొరివిని తెచ్చుకోవద్దు. విహారికి అనుమానం వచ్చేలా నువ్వేం చేసినా నీ తాట నేను తీస్తాను. నువ్వు కామ్గా ఇంట్లో కూర్చుని ప్రెగ్నెంట్ లాగా నటించు, అంతేగాని ఎక్స్ట్రాలు చేయకు. అర్థమైందా? సరే పద. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నీ పెళ్లి చూడాలని వచ్చాను. అందరి దగ్గర ఆడినట్టు నా దగ్గర డ్రామాలు ఆడుకో. నిజం చెప్పు, ఎందుకు వచ్చావు నా పెళ్లికి? ఆ, మీ అందరినీ మూకుమ్మడిగా చంపేద్దామని వచ్చాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ఏదో రివెంజ్ ప్లాన్ చేసుకుని వచ్చావు. అయ్యో, అవ్వక అవుతున్న నా చెల్లెలి పెళ్లిని నేను ఎలా నాశనం చేస్తానమ్మా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు. నువ్వు నా పెళ్లి చెడగొట్టాలని చూస్తే జైల్లో ఉన్న నీ కొడుకుని నేను లేపేస్తాను.